సింత సచ్చిన పులుపు సావలేదు అని సామెత ఒకటి ఉంటుంది కదండి. ఆ సామెత నాకు ఈ మధ్యన కేసీఆర్ గారిని చూసిన ప్రతిసారి గుర్తొస్తుంది. ముందు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే తెలంగాణలో ఎంపీలో మనం ఎన్ని గెలుస్తాం అనేది ఇంకెలా క్లారిటీ లేదు. అంటే బీఆర్ఎస్ ఎన్ని గెలుతుందని, అలా బీఆర్ఎస్ పేరు ఉంచుతారా మళ్ళీ టీఆర్ఎస్గా మారుద్దాం అనుకుంటున్నారా, వీళ్ళకి ఇంకా ఆ క్లారిటీ కూడా లేదు. తెలంగాణ ఉద్యమం ఇంకా ఆగలేదని చెప్తున్నాడు మొన్న. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని ఓడించడానికి ఈయన జగనే గెలుస్తున్నాడని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలోనూ కావాలని పిలిపించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు. మరి నీకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కదా నువ్వు నిన్ను అలా కూర్చోబెట్టి నీ పక్కన. వాస్తవంగా మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈయనకు వచ్చేసిందంటే జగన్ గెలిచేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో మనం చూస్తాం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా ఇద్దరు కంట్రోల్ చేసి సాధారణమైన ఫ్లాట్ని కూడా ఈరోజు 3 కోట్లు పెంచేసిన ఘనత ఇద్దరిదే కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని వీళ్ళు వ్యాపారంగా వాడుకున్న చరిత్ర ఎవరిదైనా ఉందంటే రాజశేఖర్ రెడ్డిది, దాని తర్వాత వచ్చిన కేసీఆర్ గారు వాళ్ళది. ఈ విషయం సామాన్యంగా ఎవరు ఆలోచించినా వాళ్ళకి అర్థమవుద్ది, అదే రాజకీయ పరంగా. ఇప్పుడు ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఓటమిని కోరుకుంటున్నాడంటే, అంటే పాము తలకాయలు ఎగిసినా సరే ఆ పాము ఇంకా కదులుతుంది అంటారు కదా, ఇంకా అలాగే కదులుతుంది. ఎందుకో ఏడుపు అర్థం కాదు. ఏ రోజు చంద్రబాబు నాయుడు పాపం ఒక మాట అనలేదు. ఈయన ఏదో హాస్పిటల్ అడ్మిట్ అయితే మా చెప్పు ఏదో ఇరిగి ఈయన పాపం వెళ్ళి కలిసి వచ్చాడు. అయినా సరే ఇంక ఈయనకి హ్యాపీనెస్ లేదన్నమాట. ఈయనకి ఏదో ఎక్కడో చంద్రబాబు నాయుడు చూస్తే ఒకసారి ముద్దెట్టుకున్నాడు కదా, ఆ సీను అందరూ చూస్తారనేమో. ఇలా చంద్రబాబు ఇలా చేయకుండా ఎత్తే ముద్దెట్టాడు కదా, కింద వెళ్తా మరి అందుకునేమో. ఏదేమైనప్పటికీ ఎందుకంటారు ఇలాగా పదే చంద్రబాబు నాయుడునే ఏదో ఒక రకంగా విషయం చిమ్మే ప్రయత్నం కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇంకా వాళ్ళ కూతురు కూడా జైల్లో ఉన్నా సరే వీళ్ళకి ఇంకా సిగ్గులేదు, ఇంకా ఏదో కవర్ చేస్తున్నారు, జనాల్లో ఇంకా మళ్ళీ తిరగడానికి చూస్తున్నారు. అంటే చింత చచ్చినా పులుపు చావదు అని చెప్పని సామెత చెప్పావు కదా, దీంతో పోల్చి ఒక ఇష్యూ చెప్పాలి. కేసీఆర్ గారి స్వగ్రామం పేరు నాకు గుర్తున్న వరకు చింతమడక, ఆయన నేటివ్ విలేజ్ పేరు చింతమడక, నాకు బాగా గుర్తున్న వరకు అదే. సరే, ప్రస్తుత పరిస్థితికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉంటే అంతకాలం తెలంగాణ ప్రాంతానికి మేలు లబ్ధి అని చెప్పని కేసీఆర్ గారు భావిస్తూ ఉన్నారు. అంటే మనం అభివృద్ధి చెందాలని చెప్పని ఆకాంక్షించడం వేరు, మనం అభివృద్ధి చెందేయటం కోసం మనం కష్టపడటం, మనం దానికి తగ్గ మార్గం ఎంచుకోవటం, ప్రణాళికలు రచించుకోవటం, ఇది ఒక ఎత్తు. పక్కాడు నాశనం అవుతుంటే, పక్కాడింటో చీకటి ఉంటే, మన ఇంట్లో చిన్న బెడ్ లైట్ వెలుగుతున్నా కూడా మనం చాలా అద్భుతమైన వెలుగులో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతుంటాం. పక్కాడు అసలు చీకట్లో ఉంటే, పక్కాడు కూడా వెలుగులతోటి వాడి ప్రస్థానం వాడు సాగిస్తూ ఉంటే వాడికంటే మెరుగ్గా ఉండాలి అని చెప్పని పట్టుదలతో కష్టపడి మెరుగ్గా ఉంటుంటే ఇది ఒక ఆరోగ్యకరమైన పోటీ. ఇక్కడ కేసీఆర్ గారి వైఖరి సుస్పష్టం. ఆంధ్ర సర్వనాశనం కావాలి, తద్వారా తెలంగాణ వెలుగొందాలి. తెలంగాణ బాగుండాలని చెప్పని మనబోటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగాలి, అక్కడ ప్రజలకు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కాలి, అక్కడ కూడా వ్యాపారం అద్భుతంగా పరిడవిల్లాలి, అక్కడ రాష్ట్రంలో కూడా సంపద సృష్టి జరగాలి, ఆ రాష్ట్రం కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన, ఆ ప్రజలు కూడా మిగిలిన ప్రజల సరసన తలెత్తుకొని సగర్వంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పని కోరుకోవాలి. కానీ కేసీఆర్ గారి ఆలోచన సరళట్లు లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకు తెలుసు, ఆయనకున్న వ్యక్తిగత బలహీనతల గురించి తెలుసు, ఆయన మీద నమోదైన కేసుల గురించి తెలుసు, కేంద్ర ప్రభుత్వంతో ఆయన ఉండే సెన్సిటివిటీ గురించి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన పాలనా దక్షత పట్ల చాలా నమ్మకం ఉంది కేసీఆర్ గారికి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్థితిగతులు, రాజధాని నిర్మాణం పిచ్చి చెట్లు మొలిపించి, పోలవరం డయాఫ్రామాలు కొట్టుకుపోయి, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో పురోగతి లేకుండా పోయి, ఇవాళ ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సంచికి బట్టలు పెట్టుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ లాంగ్ యాజ్ ఆయన చీఫ్ మినిస్టర్గా కొనసాగుతూ ఉంటే కేసీఆర్ గారి కళ్ళు ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఇందాక ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. మొట్టమొదట మీ పరిస్థితి మీరు చక్కదిద్దుకోండి. రేపు
17 స్థానాలకు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు ఎన్ని స్థానాలు నెగ్గబోతున్నారు? ఒకనాడు అధికారం శాశ్వతం అని చెప్పిన అహంభావంతో తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలకే మనుగడ ఉండకూడదు అని చెప్పని అన్ని రాజకీయ పక్షాలని చీలికలు పీలికలు చేసి కకావికలు చేసేసి రాజకీయ అస్థిరత సృష్టించి నేను ఒక్కడనే అధికారంలో ఉండాలి, నా ఒక్క పార్టీయే చలామణి అవ్వాలి అని చెప్పని చైనాలో కమ్యూనిస్టు పార్టీయో లేకపోతే ఉత్తర కొరియాలో కిమ్లాగా మిగిలిన రాజకీయ పార్టీలకి ఇక్కడ స్థానం లేదని చెప్పని వ్యవహరించిన మీరు ఇవాళ మీ పరిస్థితి ఏంటి? అధికారం కోల్పోయిన నెల రోజులు ఓర్పు పట్టలేకపోయారే, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉన్నారే. అసలు మొట్టమొదట మీ కుమార్తె అరెస్ట్ అయ్యి జైల్లో ఎందుకున్నారో మొట్టమొదటి అది వివరణ ఇవ్వండి. ఇవాళ తెలంగాణ ఉద్యమకారిణిగా తెలంగాణ సమాజం చేత కేసీఆర్ గారి కుమార్తెగా అత్యంత గౌరవ మర్యాదలు అందుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న మీ కుమార్తె లిక్కర్ కేసులు అరెస్ట్ కావడం ఏంటి? ముందానికి వివరణ ఇవ్వండి. మీరు మిమ్మల్ని తరుముకుంటా వస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దానికి సిద్ధంగా మొట్టమొదట మీ పాలనా హయాంలో నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏర్పడ్డ దుస్థితికి కారణం ఏంటో మీరు వివరణ ఇవ్వండి. మీ పాలనంతా సవ్యంగా ఉన్నట్టు మీకు ఎన్నికల్లో ఎమోషనల్గా తెలంగాణ సెంటిమెంట్ యాడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎన్నిక రోజు నాగార్జున సాగర్ డ్యామ్ మీద సృష్టించిన ఒక దండయాత్ర, ఆ దండయాత్ర ద్వారా ఆయన పోలీస్ ప్రయోగం చేసి డ్యామ్ను స్వాధీనం చేసుకునే ఒక డ్రామా నడిపించడం, దాని ద్వారా ఎన్నికలకి మీకు ఒక ఎజెండా సృష్టించడం, ఏదో ఒక రకంగా ఒక సెంటిమెంట్ యాడ్ అయ్యి మీకు ఎన్నికల్లో మేలుకు లబ్ధి చేకూర్చాలని చెప్పని ఆయన ఒక తాపత్రయపడతాం. 2019 ఎన్నికల నాడు ఆయన గెలుపు కోసం మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న కంపెనీల మీద పోలీసులతో దాడి చేయించి డేటా చోరం జరుగుతుందని చెప్పని సృష్టించే ప్రయత్నం చేయటం, తెలుగుదేశం పార్టీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వగలిగే వ్యాపారస్తులందరినీ బెదిరియటం, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళ ఆస్తిపాస్తులు హైదరాబాద్లో ఉంటే ఈ ఆస్తిపాస్తులు మీకు దక్కనేమో అని చెప్పని బెదిరియటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం గుర్తించలేదా? మీకు అధికారం ఉన్న సందర్భంలో ఒక హానిమూన్ పీరియడ్ నడిచింది మీకు. ఆ రోజు మీరు ఏ ఉల్లంఘనకు పాల్పడినా, ఏ అకృత్యాలకు పాల్పడినా, ఏ రాజకీయ అస్థిరతకి ప్రయత్నాలు చేసినా మీకు నడిచింది. ఇవాళ అదే తెలంగాణ సమాజం ఓడించి కూర్చోబెట్టింది మిమ్మల్ని. కనీసం శాసనసభకి వెళ్ళి మీ ముఖ్యమంత్రిని ఫేస్ చేసే స్థైర్యం మీకు లేదు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని ముఖ్యమంత్రిగా అడ్మిట్ కాగలిగే నైతికత మీ దగ్గర లేదు, ఆ స్థైర్యం మీ దగ్గర లేదు, ఆ సంస్కారం మీరు ప్రదర్శించట్లా. ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని చూడటానికి మీరు ఇష్టపడట్లా. మీరు గొప్ప ప్రజాస్వామికవాది. మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు, మీకు సూచనలు సంకేతాలు ఉన్నాయా? మొట్టమొదట ఇప్పుడు చెప్పండి, 17 పార్లమెంట్ స్థానాల్లో మీరు ఎన్ని నెగ్గబోతున్నారు? అసలు రేపటి రోజున మెరుగైన ఫలితాలు దక్కకపోతే అసలు మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఏ రాజకీయ అస్థిరత సృష్టించాలి, పార్టీల మనుగడే ఉండకూడదని చెప్పని మీరు ప్రయత్నం చేశారో అదే మీరు ప్రయోగించిన అస్త్రాలే తిరిగి మీకు తగలటానికి ఎంతో టైం పట్టదు. ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్న మీ నాయకులు చాలామంది ఫిరాయించారు. అయినా ఇంకా కింద పడ్డా పై చేయని అదే అన్నట్టుగా దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉంటుంది, ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ మీ దగ్గరే ఉన్నట్టుగా గతంలో మీరు భ్రమింపజేశారు ప్రజల్ని. కానీ ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ సమాజం రియలైజ్ అయింది మీ స్థానం ఏంటి అనేది తెలంగాణ సమాజమే తమ తీర్పు ద్వారా రుజువు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలా లేదా అనేది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. ఆ రాష్ట్రానికి ఆయన పాలనా హయాం ఎటువంటి పీడకల మిగిల్చింది అనేది వాళ్ళకు ఒక అనుభవపూర్వకమైన అవగాహన ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని ఇంకా అధోగతి పాలు చేయాలని చెప్పని మీ కుట్రలు కుతంత్రాలని పరిగణలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేరు. మొట్టమొదటి మీరు రిలీజ్ అవ్వండి.